పవన్ గారు హ్యాండ్ తీసినా సరే కళ్యాణ్ గారి వైపు వెళ్ళిపోయేసరికి కళ్యాణ్ గారు అయితే లైక్ మనకి వీడియోలో చూపించలేదు కానీ మనకు కన్వర్సేషన్ అక్కడ జరిగిన దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం కళ్యాణ్ గారు వచ్చేసారు. ఈవెన్ ఆయన ప్యాంట్ కూడా లేదనమాట వచ్చేసరికి అనే విధంగా అయితే కొంచెం ప్యాంట్ అయితే ఆయన మీద లేదు అనే విధంగా అయితే ఇమాన్యుల్ గారు చెప్తారనమాట. సో మనం ఇది కరెక్ట్ గా ఆలోచించుకున్నాము అని అంటే ఏం కొంచెమైనా మినిమం గా ఆలోచించి కామన్ సెన్స్ పెట్టి ఆడుంటే బాగుండేది అనిపించింది. ఎవరైనా సరే అక్కడ ఉన్నది మనం అది నేషనల్ పెద్ద టెలివిజన్ మీద కూడా అది రాబోతుంది కాబట్టి అది కొంచెం కేర్ తీసుకొని అక్కడ పాస్ చేయడమో లేకుంటే అందరూ మాట్లాడుకొని ఏదో ఒకటి చేయడమో ఉంటే బాగుండేది. కానీ అక్కడ ఏం జరిగినా సరే ఏమైపోయినా సరే వాళ్ళు గెలవకూడదు మనమే గెలవాలి అనే ఉద్దేశంలో గేమ్ ఆడడం అనేది అసలు నిజంగా మంచి పద్ధతి కాదు. అది స్పోర్టివ్ స్పిరిట్ కూడా నాకు అనిపించట్లేదు. సో ఆ విధంగా మనము చూసుకున్నాము అని అంటే దాని తర్వాత కూడా కొంచెం అయితే పవన్ గారు అరుస్తారు, శ్రీజ గారు అరుస్తారు. నాకు యాక్చువల్గా పవన్ గారు అరిచి మాట్లాడడంలో కూడా ఒక రకంగా ఓకే లాగానే అనిపించింది. కానీ శ్రీజ గారు ఉండే అవసరం లేకుండానే ఊరికే వెళ్ళి గట్టిగా అరవడం అనవసరమైన పంచాయతీ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. బట్ మనం వీడియో బాగా చూసుకున్నాము అని అంటే ఎపిసోడ్ బాగా చూసుకున్నాము అని అంటే ఇమాన్యుల్ గారు పవన్ గారికే యాక్చువల్గా ఆన్సర్ చెప్తున్నట్టే అనిపించింది. శ్రీజ గారిని పెద్దగా పట్టించుకున్నట్టే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ శ్రీజ గారిది యాక్చువల్గా అక్కడ ఏం లేదు, ఆవిడ జస్ట్ ట్రై చేస్తూ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద బాడీ అయితే కళ్యాణ్ గారిదే బయట ఉండింది అండ్ కళ్యాణ్ గారి విన్ కూడా అయినట్టే అక్కడ యాక్చువల్గా. సో అదే విధంగా వాళ్ళు కళ్యాణ్ అనే చెప్పారు. కానీ పవన్ అయితే అంటారనమాట అది మేము వదిలేసిన తర్వాత మీరు పాస్ చెప్పిన తర్వాత వాడు బయటకు వచ్చాడు కదా అది ఎలా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి. కానీ పాస్ చెప్పిన తర్వాత వాడు ఏమైనా కానీ బయటకైతే వచ్చింది అదే. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది కదా, సో ఆ ఇన్సిడెంట్ వలన మేబీ ఛాన్సెస్ అనేది కళ్యాణ్ గారికే ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఈవెన్ తీసుకున్న డెసిషన్ కూడా నాకు కరెక్ట్ అని అనిపించింది. సో ఇది మొత్తం మీరు చూస్తున్నంతసేపు మీకేం అనిపించింది? లైక్ ఇది గేమ్ వాళ్ళు కరెక్ట్గా ఆడుతున్నారా? గేమ్ వరకు మంచిగా ఫిజికల్గా ట్రై చేయాలని చూస్తున్నారు కానీ కొంచెం కామన్ సెన్స్ కూడా పెట్టి ఆడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో దీని గురించి మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే లైక్ దివ్య నిఖిత గారు అండ్ భరణి గారు అయితే మొత్తం పెట్టిన గేమ్స్లో ఈ రోజు ఎపిసోడ్ వరకు ఏమైపోయింది అని అంటే వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు. వాళ్ళు ఫస్ట్లో ఉన్నందువల్ల బిగ్ బాస్ వాళ్ళకి సూపర్ పవర్ ఇచ్చారు. ఏంటిది అంటే లాస్ట్ 2 టీమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి ఒకరిని తీసేయచ్చు వాళ్ళకి కారణాలు చెప్పి అని చెప్తారు. సో వాళ్ళు 2 టీమ్స్ లాస్ట్లో ఉన్నది ఎవరు అని అంటే సంజన అండ్ ఫ్లోరా గారు అండ్ అలాగే సుమన్ శెట్టి అండ్ శ్రీజ. సో వీళ్ళు మాత్రమే ఫైనల్ లాస్ట్లో ఉన్న వాళ్ళు అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళి వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. లైక్ దివ్య గారు అయితే ఫస్ట్ పాయింట్ అయితే కరెక్ట్గానే చెప్తారు. ఏంటిది అని అంటే సంజన గారు ఫ్లోరా గారు కంపేర్ టు శ్రీజ అండ్ సుమన్ శెట్టి అన్న బాగా చేశారు. వాళ్ళు ప్రతి ఒక్క టాస్క్లో ఫస్ట్ రావడానికి ట్రై చేశారు. ఒక టాస్క్లో యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టే కానీ అది డిస్క్వాలిఫై చేశారు ఆ టాస్క్ని. కాబట్టి వాళ్ళు ప్రతి టాస్క్లో వాళ్ళ వరకు ట్రై చేస్తూనే వస్తున్నారు. సో వాళ్ళని తీసేయడం అయితే ఫేర్ కాదు అనే పాయింట్ అయితే దివ్య గారు బాగానే పెట్టారు. కానీ నాకెందుకో ఏమనిపించింది అంటే ఈవెన్ దివ్య గారు కూడా భరణి గారి కోసం తన డెసిషన్ని మార్చుకున్నట్టు నాకు అనిపించింది. సో వాళ్ళు అలా డిస్కషన్ చేస్తున్నట్టే ఉన్నారు అనుకుంటాను. ఆ తర్వాత భరణి గారికి ఎందుకో మోస్ట్లీ సంజన వాళ్ళకి సపోర్ట్ చేయడం కన్నా సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయాలి అనేది ఎక్కడో లోపల ఉన్న ఉద్దేశం అనేది అని అయితే నాకు కొంచెం అనిపించింది. సో దాని వలన ఆయన ఆ ఉద్దేశం ఉండడం వలన సో దాని మీదనే మాట్లాడుకుంటూ దాని మీదనే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఈవెన్ దివ్య గారిని కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నాకు అనిపించింది. సో ఫైనల్గా వాళ్ళు వచ్చేది ఏంటిది అంటే డిస్కషన్ తర్వాత మేము గెలవాలి అని అంటే మాకు ఫెయిర్ ఛాన్స్ మాకు ఉండాలి అని అంటే సో మేము సంజన వాళ్ళని ఫ్లోరా వాళ్ళని తీసేస్తాము. ఎందుకనంటే ఇన్ కేస్ వాళ్ళు బాగా ఆడా సరే వాళ్ళు కొంచెం టాప్లో వచ్చేస్తారు, మాకు స్కోప్ ఉండదు అది ఇది అని అయితే చెప్తారు. సో శ్రీజ అండ్ సుమన్ శెట్టి అయితే మాకు ప్రాబ్లం లేదు అని చెప్తారు. ఇక్కడ నాకు ఈ పాయింట్ వాళ్ళు అక్కడ చెప్పింది ఎలా ఉంది అని అంటే ఒక పాయింట్ వెతుక్కున్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఆ పాయింట్ కరెక్ట్గా వచ్చిన పాయింట్ అయితే కాదు, ఆలోచించగానే వచ్చిన పాయింట్ అనిపించిన పాయింట్ కాదు అది. ఫస్ట్ అయితే వాళ్ళు సంజన గారిని ఫ్లోరా గారిని తీసేయాలని అనుకున్నారు. సో సుమన్ శెట్టి గారిని శ్రీజ గారిని పెట్టాలనుకున్నారు. సో ఇది వాళ్ళు యాక్చువల్గా మోటివ్. సో వాళ్ళు అనుకుంది ఇది. సో దానికోసం ఏదైతే థాట్ చేసి ఏ డెసిషన్ చెప్తే ఏ మాటలు చెప్తే కొంచెం కన్విన్సింగ్గా ఉంటుంది అనే విధంగా వాళ్ళు ఆలోచించుకొని ఈ డెసిషన్కి వచ్చారేమో నాకు అనిపించింది. సో ఫస్ట్ అయితేనే ఈ డెసిషన్ తీసుకొని ఇదైతే ఇది అని చెప్పేసి ఉంటే ఓకే వీళ్ళు ముందు నుంచి ఆలోచించుకున్నారు. సో వాళ్ళ గేమ్ అలాగనే ఉంది అని అనుకోవచ్చు. కానీ వీళ్ళకు లోపల ఉన్న ఉద్దేశం ఏంటిది అంటే సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి భరణి గారికి. అది భరణి గారు దివ్య నిఖిత గారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన వాళ్ళు కూర్చొని సుమన్ శెట్టి గారిని ఎలా పెట్టగలం, ఏం పాయింట్ పెడితే వాళ్ళని పెట్టగలం అని బాగా ఆలోచించుకొని ఆ పాయింట్ పెట్టినట్టు నాకు అనిపించింది. ఏంటిదంటే మా గేమ్ మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా, సో అందుకని మేము తీసేస్తున్నాము. ఇక్కడ ఇంకో విషయం నాకు అర్థం కాని ఏంటిది అంటే సో ఈవెన్ సంజన గారు ఫ్లోరా గారు ఇప్పుడు పెట్టిన టాస్క్లు చాలా బాగానే ఆడారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ దానిలో ఫస్ట్ వస్తారా అని అంటే నాకు ఆ ఛాన్సెస్ చాలా తక్కువగానే అనిపించాయి. సో వాళ్ళు ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ అంతగా లేవు. ఎందుకంటే మిగతా వాళ్ళే వస్తారు ఫస్ట్.
కాబట్టి ఛాన్సెస్ తక్కువగా ఉన్న దానికి దాని పాయింట్ని ఆలోచించి సుమన్ శెట్టి గారిని గేమ్లో పెట్టాలి అనే పాయింట్ని పెద్దగా పెట్టుకొని ఇలా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది చాలా అన్ఫేర్. ఎందుకనంటే సుమన్ శెట్టి గారు శ్రీజ గారు ఆడిన దానికన్నా సంజన అండ్ ఫ్లోరా గారు ఆడినది చాలా బాగుంది. మనం ఈ వీక్ మొత్తంగా చూసుకున్నాము అనంటే, సో ఆ విధంగా ఆలోచించుకున్నాము అనంటే అక్కడ ఎంతసేపు వాళ్ళు బాండ్స్ పెంచేసేసుకొని ఇంట్లో వీళ్ళకే మేము సపోర్ట్ చేసేసుకుంటాము అని చెప్పి, ఇది యాక్చువల్గా ఈ సీజన్లో ఫస్ట్ నుంచి నడుస్తుంది. ఇది ఎవ్వరూ కూడా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి తగిన వాల్యూ ఇవ్వట్లేదు. కానీ మా ఫ్రెండ్స్, మా వాళ్ళతో మాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకు మనం బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంలోనే గేమ్ పోతున్నట్టు నాకు అనిపించింది. సో అదే విధంగా ఈవెన్ ఇప్పుడు కూడా భరణి గారికి అయితే సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేయాలని ఉండడం వల్లనే దానికంటూ ఒక రీజన్ వాళ్ళు వెతికి ఈ రీజన్ పట్టుకొని ఈ రీజన్ చెప్పారు. ఈ ప్రాబిలిటీ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో సంజన వాళ్ళ టీం గెలిస్తే మాకు ఛాన్స్ పోతుంది అని చెప్పి, అది అసలు రీజన్ నాకు 100% ట్రూ అని నాకు అనిపించలేదు. ఎందుకంటే ఛాన్సెస్ చాలా తక్కువ. వాళ్ళకి ఆల్రెడీ బెలూన్ టాస్క్లో వీళ్ళందరూ చేసిన తప్పు వలన అక్కడ వాళ్ళకి డిస్క్వాలిఫై అవ్వడం వలన వాళ్ళకి అక్కడే కొంచెం పోయిందనమాట. సో అట్లీస్ట్ వాళ్ళు అది కూడా కన్సిడర్ చేసేసి ఓకే మన వల్లనే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు, సో మనం ఇప్పుడు వాళ్ళకి ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి అని ఆలోచించి చేసింటే చాలా బాగా ఉండేదని అనిపించింది. కానీ అలా ఆలోచించనే లేదు. సో వాళ్ళు సపోర్టింగ్ బ్లైండ్గా సుమన్ శెట్టి గారికి కాబట్టి, సో బ్లైండ్గా సుమన్ శెట్టి గారిని తీసుకొని వాళ్ళు పెట్టేదానికి ఓ పాయింట్ పెట్టేసేసుకొని చెప్పినట్టు అనిపించింది. సో వాళ్ళు చెప్పిన పాయింట్ అయితే 100% నాకు జెన్యూన్ అనిపించట్లా, కరెక్ట్ అనిపించట్లా. ఎందుకనంటే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ 100% ఉంటాయా అంటే లేదు, అట్లీస్ట్ 50% ఉంటాయా అంటే నాకు ఎందుకో లేవని అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ప్రతి టాస్క్లో చాలా బాగా ఆడే వాళ్ళలాగా ఉండింటే ఈ హోల్లో నుంచి బయటకు వచ్చే టాస్క్ ఏదైతే ఉందో దానిలో కూడా మంచిగానే ఆడిండేవాళ్ళు. కానీ అక్కడ వాళ్ళు ఆడలేకపోయారు కదా, కాబట్టి ఆ ప్రాబిలిటీ అనేది కొంచెం తక్కువగానే ఉంది. సో కొన్ని గేమ్స్ కొంచెం బాగా ఆడారు, కానీ ఇది ఈ వీక్లో పెట్టిన గేమ్స్లో బాగా ఆడారు. అండ్ కాబట్టి వాళ్ళకు ఆ ఫేర్ ఛాన్స్ వీళ్ళు ఇచ్చినుంటే బాగుండేది అనిపించింది. సో వాళ్ళని డైరెక్ట్గా డేంజర్ జోన్లో పెట్టడం అనేది నిజంగా అన్ఫేర్ అని అనిపించింది. సో ఈవెన్ దివ్య నిఖిత గారు బయట నుంచి గేమ్ చూసి వచ్చి అంత తెలిసిన అమ్మాయి కూడా ఎందుకు వెంటనే భరణి గారు చెప్తున్న దానికి ఈవిడ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అంటే, ఈవిడ కూడా అక్కడ వెళ్ళి బాండ్స్ క్రియేట్ చేసేసుకోవడం వలన దానికి తగ్గట్టు ఈవిడ కూడా గేమ్ మార్చేసుకున్నారా అనేది అయితే కొంచెం నాకు డౌట్ వస్తుంది. కాబట్టి మనం ఇవాళ మొత్తం గేమ్లో చూసుకున్నాము అని అంటే, సో కళ్యాణ్ గారి విషయంలో జరిగింది కరెక్ట్ కాదు, అండ్ అలాగే ఇవాళ సంజన గారిది అండ్ అలాగే ఫ్లోరా గారి టీంకి జరిగిన అన్యాయము కరెక్ట్ కాదనమాట. అది ఎక్కడో కొంచెం బాండ్స్ వలన గేమ్ చాలా కొంచెం మిస్లీడ్ అయిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఇది ఇట్లనే పోతూ ఉంది అని అంటే, సో లాస్ట్ వరకు కూడా వీళ్ళు ఇంకా కప్ ఇచ్చేటప్పుడు కూడా ఇంకా మా ఫ్రెండ్సే మీకు వస్తే పర్లేదు మాకు రాకపోయినా పర్లేదు అనే విధంగా వెళ్ళిపోతారా ఏంటి అనేది అయితే కొంచెం డౌట్గానే ఉంది. సో మనం చూద్దాం ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో ఎలా ఉందో. అండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు కాబట్టి విల్సి ఇంకా గేమ్ కానీ ఆ బాండ్స్ కానీ డిఫరెంట్గా ఫామ్ అవుతాయా అని. ఎందుకు చెప్తున్నానంటే దివ్య నిఖిత గారు రాగానే భరణి గారు దివ్య నిఖిత గారితో కొంచెం బాగా క్లోజ్ అయ్యారు. ముందైతే తనుజ గారితో ఉన్నారు, ఆ తర్వాత సంజన గారితో కూడా కొంచెం బాండ్ ఉంది. కానీ ఇప్పుడు దివ్య నిఖిత గారితో బాండ్ ఉండడం వల్ల కొంచెం గేమ్ మారిపోయింది. ఇప్పుడు అలాగే మనం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి, సో మనం ఇంకా కొత్త బాండ్స్ కొత్త రిలేషన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి, సో అవి కూడా గేమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో గేమ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చూద్దాం ఇక్కడ నుంచి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా అదే ఎక్సైట్మెంట్తో ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో నా ఇంతవరకు నేను చెప్పిన ఈ రివ్యూ కానీ నా పర్స్పెక్టివ్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.